నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో అత్యంత ఘనంగా జరిగిన ఎన్టీ రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ సినీ ప్రస్థాన పుస్తకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయాన్ని పునః ప్రారంభించిన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. 2027 జమిలి ఎన్నికల్లో విజయశంఖం మ్రోగించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు. బీచ్ రోడ్లోని యువతి యువకులు క్రీడాకారులు ఆనందోత్సాల మధ్య క్రీడా స్ఫూర్తితో జరిగిన న్యావీ మారథాన్. సందడి వాతావరణంలో ఉత్సాహంగా పరుగులు తీసిన క్రీడాకారులు నగరవాసులు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డిఆర్ఓ భవానీ శంకర్. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే అది ఆయన ఒక్కరికే కాదని, దేశానికి, తెలుగు జాతి మొత్తానికి గౌరవమని, ఇది తెలుగు వారందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనకు భారతరత్న సాధించే వరకు వదిలిపెట్టమని, దేశం గర్వించే విధంగా తెలుగు జాతి ఎదగడమే ఎన్టీఆర్ మనమిచ్చే ఘనమైన నివాళి అని ముఖ్యమంత్రి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవాన్ని విజయవాడ పోరంకిలో ఉన్న మురళి రిసార్ట్స్లో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలై నేటికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తారక రామం అన్నగారి అంతరంగం, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాలను సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ, మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఆయనే అన్నారు. తెలుగు జాతి పేరు వింటేనే గుర్తొచ్చే తొలి పేరు ఎన్టీఆర్ఏనని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి గుండెల్లో ఆయన ఎప్పటికీ కొలువై ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఇదొక అపూర్వ ఘట్టం. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరం అంతా కూడా జరిపాం. ఒక్కొక్కసారి ఒక యుగ పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ 75 సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం. ఇప్పటికే చాలామంది మాట్లాడారు. మీరు కూడా బాగా టైం కూడా అయింది. నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడాలి. అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను. కానీ ఆ బ్రీఫ్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రియతమ నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచినట్టు యొక్క శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలతో ముఖ్యంగా తారక రాము అన్నగారి అంతరంగం పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ, ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆ మహానీయుడి యొక్క సినీ రాజకీయ విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందనీయం. 2027లో జరగనున్న జమిలి ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కృష్ణ కాలేజీ రోడ్డులోని వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 1 నేషన్ 1 ఎలక్షన్ జరగడం ఖాయమని అన్నారు. అసెంబ్లీ ఎంపీ స్థానాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుండి విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు నేతలకు వైఎస్ జగన్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, ధర్మశ్రీ, కేకే రాజు, తైనాల విజయ్ కుమార్, చొక్కాకుల వెంకట్రావు, మల్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా మీరు విన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మనం గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో మనం జరిగినటువంటి పొరపాట్లేంటి, కార్యకర్తలను ఎలా మనం నిలబెట్టుకోవాలి, వారి ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీ కార్యకర్తల్లో మనం ఉత్సాహాన్ని నింపాలి, ఉత్సాహంతో పాటు పార్టీ కార్యకర్తల్లో ఒక బాండింగ్ అంటే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వాళ్ళ మైండ్లో కానీ మనం ఇంబైబ్ చేయగలిగితే 2027లో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటులో ఆమోదించినట్లయితే 2027లో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊర్ల నుంచి తరిమేయడం, ఊర్ల బయట వాళ్ళు టెంట్లు వేసుకొని నివసించడం, ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు సృష్టించి విశాఖలో నేవీ మారథాన్ ఆదివారం తెల్లవారుజామున ఉత్సాహభరితంగా జరిగింది. ఓవైపు లేలేత కిరణాలు, మరోవైపు అలల హోరులో ఆర్కే బీచ్ రోడ్లు నిర్వహించిన ఈ మారథాన్లో పెద్ద సంఖ్యలో యువకులు, క్రీడాకారులు, మహిళలు, పిల్లలు, నేవీ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల పరుగులో యువకులు పాల్గొని పరుగులు తీశారు. తొలుత ఆర్కేబీ సమీపంలోని కాళీమాత ఆలయ ఆవరణలో నేవీ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. నేవీ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత సాగర తీరానికి తరలి రావడంతో సందడి నెలకొంది. ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. నేవీ మారథాన్ 102 ఏళ్ల నేవీ మాజీ ఉద్యోగి శ్రీరాములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15,000 మంది దాకా రన్నర్స్ రిజిస్టర్ చేసుకొని పాల్గొనడం జరుగుతున్నది. నేవీ వాళ్ళు ఒక సహకారంతో 5K, 10K, 21K, 42K డిస్టెన్స్ రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ప్రత్యేకమైన మహిళలు పాల్గొనే మ్యారథాన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే దివ్యాంగజన్ పిల్లలకు పాల్గొనే మ్యారథాన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఒక అభివృద్ధికి, అదేవిధంగా విశాఖపట్నం ఉన్న టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఒక అవకాశం, సిటీలో ఉన్న అద్భుతమైన ఫెసిలిటీస్ని ప్రజలకు తీసుకువెళ్ళే విధంగా ఇండియన్ నేవీ మరియు జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా FOCNC ఈస్టర్న్ నవల్ కమాండ్ శ్రీ రాజేష్ పెందర్కర్ గారికి, అదేవిధంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ షమీర్ గారికి, GVMC కమిషనర్ సంపత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఒక చొరవతో, ప్లానింగ్తో ఇంత పెద్ద ఒక మ్యారథాన్ ఈవెంట్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నది.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మహనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 53 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఇన్ఛార్జ్ పరిపాలన అధికారి వి సుజాత, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామివారి మాస జయంతి సందర్భంగా శనివారం సాయంకాలం స్వామివారిని అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో తిరువీధి సేవ ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు ఆధ్వర్యంలో జరిగింది. అర్చక స్వాములు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో కోలాటాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, అమ్మవారులను ముస్తాబు చేసి వాహనంపై అధిష్ఠింపచేశారు. స్వామివారి ఊరేగింపు ముందు కోలాటాలు ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు, ఋత్వికులు, పారాయణకాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన 5వ విశాఖ ఆర్గానిక్ మేళా ముగిసింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం, రైతు సాధికారక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆర్గానిక్ మేళా 4 రోజుల పాటు జరిగింది. విశాఖ నగర ప్రజలు మేళాను ఆదరించారు. మేళాలో విక్రయించిన పలు రకాల వస్తువులను ప్రజలు కొనుగోలు చేశారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆర్గానిక్ ఉత్పత్తులపై తమకు గల మక్కువను వెలబుచ్చారు. ఈ ఆర్గానిక్ మేళాలో నిర్వాహకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మీ ఆరోగ్యం మీ చేతులు అంటూ ఆరోగ్య సంరక్షణకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో వివరించారు. మిద్దెల తోట పెంపకం గురించి ఆహార ప్రాసెసింగ్ కార్యక్రమాన్ని ఆయన రంగాల నిపుణులచే ప్రజల్లో అవగాహన కల్పించారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ 39వ వార్షికోత్సవం ఎంవీపీ కాలనీలోని పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్, పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వేదపట్నం ఆధ్యాత్మిక పరిమళాన్ని ప్రతిబింబించారు. అనంతరం శంకబ్రత బాక్షి విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, క్రీడలు, పాఠ్యేతర కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు తమ చదువులో రాణించడమే కాకుండా నిరుపేదలకు ప్రేమతో వివిధ సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసించారు. శ్రీ సత్యసాయి జిల్లా విద్యావిహార్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ అందరికీ ఆదర్శనీయవంతమని బాక్షి అన్నారు. Are our desires. What is the desire of the faculty, the management of Sri Satyasai Vidyavihar Visakhapatnam from the students? Only twofold. If I have the liberty, I take the liberty to tell. One, when the students pass out, they will succeed in life, be happy, and make Sri Satyasai Vidyavihar proud of their achievements. And the other, which is more important, wherever they are, they will be living examples of the teachings of Bhagavan Sri Satyasai Baba, and looking at them, people will learn how the real disciples, how the true disciples of Sri Bhagavan Sri Satyasai Baba should behave. They should learn from them and transform themselves and reform themselves. And they in turn should spread the teachings of Bhagavan Sri Satyasai Baba.
Your life should be the message of Bhagavan Sri Satya Sai Baba. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని అందుకు మ్యాక్స్ అధినేత శ్రీవల్లి ఉదాహరణ అని దామోదరం సంజీవయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్యప్రకాష్ కొనియాడారు. మహిళల చిరునవ్వులే వారి విజయానికి ఓ మైలురాయి అన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత సౌందర్య క్లినిక్ మ్యాక్స్ ఎథెస్టిక్ మ్యాక్స్ సంస్థ తొలి ఏడాది వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఓ ఆదివారం హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యప్రకాష్, గౌరవ అతిథులు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు పైడ కృష్ణప్రసాద్, కర్షక దేవోభవ సంస్థ నేషనల్ చైర్మన్ అడారి కిషోర్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆర్ఎం నరసింహకుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో 2,000 మంది ఖాతాదారులను సంపాదించుకోవడం ఆషామాషి కాదన్నారు. ఖాతాదారుల విశ్వాసం చొరగని మ్యాక్స్ సంస్థ వారి చిరునవ్వుకు కారణమైందని, విశాఖలోని ద్వారకానగర్లో ఉన్న ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథాన్నే కాకుండా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపడుతూ మహిళల సాధికారతకు కృషి చేస్తోందన్నారు. సంస్థ ఎండీ డాక్టర్ వల్లి కొర్రపాటి, మేనేజింగ్ పార్ట్నర్ లేఖన మాట్లాడుతూ మ్యాక్స్ సంస్థకు దేశ విదేశాల్లోనూ క్లయింట్లున్నారని, శరీర ఆకృతి పాడవకుండా ఖాతాదారులకు తమకు నచ్చిన విధంగా మేము తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జన్, ఏఎంసీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్, డాక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు. Not going to a aesthetic center or beauty parlor is wrong. So, lot of changes has taken place in this. Even I remember my mother, grandmother, they used to talk, women go for hair cutting. There's even a servant maid goes for a hair cutting these days. So, that kind of changes has happened in the in these years. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ అకాడమిషియన్స్ కానివ్వండి, టాప్ క్లాస్లో ఉండే పీపుల్ అందరూ కూడా ఇట్స్ మోర్ దాన్ బ్యూటీ పార్లర్స్ కన్నా కాస్మెటిక్ క్లినిక్స్ అనేవి నౌ ఇట్స్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ది కంట్రీ. ఒకప్పుడు మనం చిన్నప్పుడు అంటే నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్స్లో టెలివిజన్స్ మనందరికీ తెలుసు, పెద్ద టెలివిజన్ ఉండేది ఇంట్లో. హ్యామ్సన్ అని చెప్పిన కంపెనీ ఉంటే పైన టీవీ రాకపోతే యాంటీనా పైకి తిప్పేవాళ్ళు, బాబు కింద సరిగ్గా సిగ్నల్ వస్తుందా లేదా అని చెప్పాను. చాలా మందికి తెలిసి దాన్ని, అంటే అందులో 50% తెలుసు. Definitely be there for their endeavors, and I assure Dr. Shivali ma'am that whatever help she needs in growing further across India, we will be there for you. And I have personally seen how MAC works, and I am greatly impressed. And there is no way that the growth story will stop. And I am sure MAC will be a household name in the few years to come. మ్యాక్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ ఒక యాస్థెటిక్ క్లినిక్ లాగా కాదు. వీ జనరలీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, లైక్ మీ స్కిన్కి కానీ అలాగే హెయిర్కి కానీ దేనికి సంబంధించిన సర్జికల్ ప్రొసీజర్స్లో కానీ ఏదైనా కానీ ఫస్ట్ మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన డైలీ లైఫ్ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి రండి అని చెప్పడం కంటే కూడా మీ లైఫ్ స్టైల్ని మార్చడంలో మేము ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ చేయడంలో సక్సెస్ఫుల్గా వెళ్ళాము. 1 ఇయర్లోనే 2000+ క్లయింట్స్ని ఇంత కాంపిటేటివ్ వరల్డ్ ఒక బ్యూటీ పార్లర్లో ఉన్న ప్రొసీజర్కి క్లినికల్ ప్రొసీజర్కి డిఫరెన్స్ చెప్తూ సక్సెస్ఫుల్గా ఇంత చేయటం అనేది చిన్న విషయం అయితే కాదు. బట్ నాకు ఇంత మంచి విజయాన్ని సాధించడంలో, ఇంత మంచి సక్సెస్లో తోడున్న అందరికీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్, మీడియా పార్ట్నర్స్, క్లయింట్స్ అండ్ మై టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాక్ మీకు మ్యాక్ ఎస్థెటిక్స్గా తెలుసు, బట్ ఇప్పుడు గ్లోబలీ వీఆర్ రీబ్రాండెడ్ యాజ్ మైరా ఎస్థెటిక్ సెంటర్ ఇన్ ఇండియా, USA అండ్ UK. బట్ నేమ్ మారినంత మాత్రాన ద ట్రీట్మెంట్ విల్ నాట్ చేంజ్ అట్ ఆల్. మ్యాక్లో మా కస్టమర్సే మా మాస్టర్ పీసెస్. You are our muse and your happiness is our profits. So we are very thankful for one successful year we've had, and inka ilanti beautiful movements ni mem celebrate cheskuntamani I'm very sure. And thank you to all of our clients, the viewers who are watching, the team, our family, everybody for supporting Myra Aesthetics in being a success in our demographic. India alone it is becoming one of the top aesthetic clinics. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం విశాఖ ఆర్ట్ అండ్ డాన్స్ అసోసియేషన్, ఏపీ సాంస్కృతిక విభాగం సంయుక్తంగా గురు పరంపర పేరిట జాతీయ నృత్యోత్సవాలు నిర్వహించారు. విశాఖలోని వివిధ నృత్య సంస్థలకు చెందిన గురువులు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చేశారు. అంతర్జాతీయ కథక్ నృత్య కళాకారుడు డాక్టర్ గర్మీ ఆర్మీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నృత్యోత్సవంలో అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారుడు వెంపటి రవిశంకర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారుడు మొసలికంటి కిషోర్కు అందజేశారు.
తోటి కళాకారులు వీళ్ళ యొక్క ఆదర అభిమాన ఆశీస్సులే అవార్డు కింద గ్రహిస్తాను నేను. ఇప్పుడు ఆయన ఒక ముక్క అన్నారు, రవిశంకర్ తర్వాత ఆ స్థాయికి ఉన్నవాడు అని. నేను ఎదిగానో లేనో నాకు తెలియదు, కానీ అది గురు హరిరామూర్తి గారి నోటి నుంచి రావడం నాకు ఒక పెద్ద అవార్డు. అలాగే శ్యామల గారు ఇంకా ఇంకా ఇలాంటివి చాలా చేయాలి అని చెప్పి ఆశీర్వదించారు. ఇందులో ఇంత బిజీ స్కెడ్యూల్లో పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ రావడం, ఇది అంటే అవార్డు అన్నది నాకు ఇస్తున్న ఒక హానర్ కింద నేను అనుకోవట్లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా జాగ్రత్తగా చాలా చేయాలి అని చెప్పండి. చిన్నప్పుడు చాలా ఉబలాట పడేవాడిని పెద్ద పెద్ద కళాకారులు. మాస్టర్ గారు అంటే నాకు హీరో. వెంపటి మాస్టర్ గారు నా హీరో, నా రోల్ మోడల్ అంతా. ఆయనలాగా నుంచోవడం, ఆయనలాగా డ్రెస్ చేయడం, ఆయనలాగా మాట్లాడడం, ఇవన్నీ మనకి ఇవాళ రేపు మీరు హీరోల్ని ఎట్లా ఫాలో చేస్తారో మేము మాస్టర్ గారిని అట్లా ఫాలో చేస్తూ ఉండేవాళ్ళం. అలా అవ్వాలని అనుకునేవాడిని. కానీ విద్యార్థి స్థాయి నుంచి ఒక ఆచార్యుడిగా, ఆచార్యుడి స్థాయి నుంచి ఒక పర్ఫార్మర్గా, పర్ఫార్మర్ నుంచి ఒక కొరియోగ్రఫర్ అవుతున్నప్పుడు తెలుసుకున్న నిజం ఏమిటంటే ఈ కళలోని లోతు చాలా ఉంది. నేను తెలుసుకున్నది బియ్యపు గింజ అంతా, అక్కడ ఉన్నదేమో ఒక మహామేరు అంత ఉంది. విద్యుత్ సాంకేతిక రంగాలలో పాటు రక్షణ రంగంలో ఆలివల్ వైర్స్ అండ్ కేబుల్ ఓ ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. విశాఖ నగరంలో సంస్థ ఆధ్వర్యంలో డీలర్ సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో వివిధ రాష్ట్రాల, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంస్థ నాణ్యత ప్రమాణాలు పాటించడంలో ముందు ఉంటుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో తమ ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆల్విన్ వైర్స్ అండ్ కేబుల్స్ విజన్ 2024 20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయగలుగుతున్నాం, దాని గురించే ఈ మీట్. ఇటువంటి మీట్లు ఎవ్రీ 6 months వేరియస్ ఏరియాస్లో ఆల్ ఓవర్ ఇండియా మా డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. కాకపోతే ఫస్ట్ టైం ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నాం. అందుకే ఐ రిక్వెస్ట్ ఆల్ ద ట్రేడర్స్. ఆల్విన్ కేబుల్స్లో ఉన్న వైరింగ్ రేంజ్ ఏంటంటే మల్టీ స్టాండ్ వైర్స్ ఉంటాయండి. మన హౌస్ వైరింగ్ వైర్స్, ఆర్మోడ్ కేబుల్స్, ఫైర్ అలామ్ కేబుల్స్, సబ్మర్సిబుల్ కేబుల్స్, మొత్తం అన్ని రకాల కేబుల్స్ మొత్తం అంతా స్టాక్ మన దగ్గర రెడీగా ఉంటుందండి. మేము ఇక్కడ ఆంధ్ర మొత్తం 3 డిస్ట్రిక్ట్స్కి మేము డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఏంటంటే మాకు డీలర్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ 200+ డీలర్స్ మేము ఇవాళ ఈవినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్విన్ వైర్స్ ఏంటంటే ఉన్న రేంజ్ ఏంటంటే ఇందులో కేబుల్స్ విత్ సోలార్ కేబుల్స్ కూడా ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. ఈ స్పెషల్ మీట్ దేనికంటే మనం ఉన్న రేంజ్కి కవరేజ్ అనమాట. ఉన్న రేంజ్ అయితే అందరికీ తెలుసు, కానీ ఎక్స్ట్రా రేంజ్ ఏముంది మార్కెట్లో ఏదైతే దొరకదో అది మన ఆల్విన్ బ్రాండ్లో స్పెషల్లీ మేము డిజైన్ చేస్తున్నాం అనమాట. మీకు ఉన్న స్టాక్ అంతా రెడీగా ఉంటుందండి వైజాగ్లో. మన డిపో వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఇందులో ఉన్న ఆర్మోడ్ కేబుల్స్ కానీ, ఫైర్ అలామ్ కేబుల్స్ ఎస్పెషల్లీ ఫర్ ఫైర్ సేఫ్టీ గురించి, सोलर केबल्स फॉर सोलर मटेरियल यानी MCBs। जैसे कि नितिन जी ने बताया कि हम लोग ऑलविन वायर्स एंड केबल्स से बिलोंग करते हैं। ऑलविन वायर्स एंड केबल पूरे भारतवर्ष में वायर्स और अदर इलेक्ट्रिकल प्रोडक्ट सप्लाई करता है। पिछले 1-2 सालों से हम लोग विशाखापट्टनम और विशाखापट्टनम के आसपास के क्षेत्रों में भी हम लोग अपना प्रेजेंस दिखा रहे हैं और RV एजेंसीज़ के माध्यम से हम लोगों ने अभी विशाखापट्टनम के आसपास करीब 100-150 करीब डीलर्स को हम लोग मटेरियल्स हम लोग सप्लाई कर रहे हैं। రెడ్ క్రాస్ నిరాశ్రయాల ఆశ్రమంలో షణ్ముఖ్ నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆశ్రమంలో ఉండే వారికి వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న వారికి మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. వైద్యులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ మీనా, డాక్టర్ సత్య, డాక్టర్ సుశీల శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ నాయుడు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అవంతి కంప్యూటర్స్ డైరెక్టర్ కోన ప్రకాష్, KVS ట్రస్ట్ వ్యవస్థాపకులు కోన శంకర్, బెతెల్ మినిస్ట్రీట్ వ్యవస్థాపకులు జయరాజ్, రెడ్ క్రాస్ నిరాశ్రయాలు ఆశ్రమం మేనేజర్ మురళి, శ్రీ డైరెక్టర్ విజయ రాంబాబు, మధుర కిరణ్ రెడ్డి, గుణశేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ నిరాశ్రయంలో ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సుమారు 60 మందికి ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి వారికి మందులు కూడా ఉచితంగా పంపించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుండి పెద్దవాళ్ళ దళాయి వారి వీధులు ఉన్న రెడ్ క్రాస్ నిరాశ్రయంలో భోజనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు మీనా గారు, సత్య గారు, సుశీల గారు, అలాగే ఈశ్వర్ గారు వైద్య సేవలు అందించారు.
సినీ రంగంలో ఎన్టీఆర్ ఓ ధృవతారని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి కార్యవర్గం పేర్కొంది. విశాఖ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లోని శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి సంయుక్త కార్యదర్శి ఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ఎన్ భాష, ఎస్ఆర్ జిల్లా కోఆర్డినేటర్ కోరపల్లి బాబు, అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ ధర్మశెట్టి శ్రీనివాస్ తదితరులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పూతి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి విశాఖ జిల్లా కోఆర్డినేటర్గా ప్రకటించారు. అనంతరం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్లోని ఉన్న వారి సమస్యల పరిష్కారానికి ఏదైనా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అమర గాయకుడు ఘంటసాల 102వ జయంతి సందర్భంగా 2 రోజుల పాటు ఘంటసాల గానోత్సవాలు ప్రముఖ సినీ నిర్మాత ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ల కంచర్ల అచ్యుతరావు సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్న తిరుమలరావు తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన ఘంటసాల సినీ సంగీత విభావరిలో పలువురు గాయని గాయకులు ఘంటసాల ఆలపించిన గీతాలను ఆలపించారు. గాయని గాయకులు ఆలపించిన గీతాలతో ప్రేక్షకులు ఆనంద సాగరంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘంటసాల తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి, సంగీత రంగానికి ఘంటసాల చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రముఖ సినీ నిర్మాత ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఘంటసాల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఘంటసాల గానామృతం పేరుతోటి 2 రోజుల కార్యక్రమం ఇక్కడ విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించటం, చక్కని ఘంటసాల గానాన్ని మళ్ళా వినే భాగ్యాన్ని కల్పించారు చెన్న తిరుమలరావు గారు. అలాగే మన అతిథిగా విచ్చేశారు కొనతాల రాజు గారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది గాయకులు పాల్గొని చక్కని ఘంటసాల గానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది వీణులకు విందు చేస్తూ ఉంది. చాలామందికి ఘంటసాల మళ్ళీ తిరిగి పరిచయం చేసిన భాగ్యం కలిగింది. ఇక్కడ ఇటువంటి చక్కని కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం కైవసం చేసుకున్నటువంటి మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆధ్వర్యంలో ఘంటసాల గానోత్సవాలన్న పేరుతో ఈరోజు డిసెంబర్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు అల్లూరి విజ్ఞాన కేంద్రం విశాఖపట్నం ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే గాయని గాయకులు కూడా మంచి పాటలు పాడి అందరినీ ఓలలాడిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో అత్యంత ఘనంగా జరిగిన ఎన్టీ రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ సినీ ప్రస్థాన పుస్తకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయాన్ని పునః ప్రారంభించిన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. 2027 జమిలి ఎన్నికల్లో విజయ శంఖం మ్రోగించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు. బీచ్ రోడ్లోని యువతి యువకులు, క్రీడాకారులు ఆనందోత్సవాల మధ్య క్రీడా స్ఫూర్తితో జరిగిన న్యావీ మారథాన్. సందడి వాతావరణంలో ఉత్సాహంగా పరుగులు తీసిన క్రీడాకారులు, నగరవాసులు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డిఆర్ఓ భవానీ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనండి డిజిటల్ న్యూస్. నమస్తే.